నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీరు కోరుకున్న రంగంలో విజయం సాధించడానికి, జీవితాన్ని ఒత్తిడి లేకుండా ఆనందంగా గడపడానికి దోహదం చేసే ఓ అద్భుతమైన సిద్ధాంతం గురించి మీకు తెలియజేస్తాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు తొలిసారి ఈ ఛానల్ చూస్తుంటే సరికొత్త వీడియోలు వెంటనే పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పరిధులు లేని విజయ మంత్రం పరెటో సిద్ధాంతం. సూర్యుడి తొలి కిరణం నుంచి తారల మెలుకుల వరకు జీవితం ఎవరి ప్రమేయము లేకుండా సాదాసీతంగా గడిచిపోతున్నట్టు ఉంటుంది. కానీ ఆ బతుకు బండి నడక వెనుక ఎన్నో లెక్కలు ఉంటాయి. ఇదంతా పైవాడి లీల అని కొందరు అనుకుంటే, ప్రాబబిలిటీ అంటే సంభావ్యత అని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతారు. ఈ అనంత విశ్వంలో ఒక్క భూమి మీద మాత్రమే జీవి ఉండటానికి కారణం ఆ సంభావ్యతే. సూర్యుడి నుంచి తగినంత దూరంలో ఉండటం, భూమి తిరిగే వాలు, వేగం, ప్రాణవాయువు శాతం, ఇలా 1,00,000 అంశాలు కలిసి రావటం వల్లే మనిషి మనుగడ సాగుతున్నదని ఒక వాదన. కాస్త జాగ్రత్తగా గమనిస్తే సమస్త ప్రకృతి వెనుక ఏదో ఒక లెక్క కనిపిస్తూనే ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది పరెటో సిద్ధాంతం. దీని కనుక అవగాహన చేసుకుంటే ఉత్పత్తి, వ్యాపారం, సమయపాలన లాంటి ఎన్నో కోణాలలో అనూహ్యమైన ఫలితాలు సాధించవచ్చన్నది నిపుణుల మాట. విజేతలు కొందరిని, అనుసరించేవారు ఎందరో. బడి పిల్లవాడిని పట్టుకుని పెద్దయ్యాక నువ్వే అవుతావు అని అడిగితే ఎవరు గుమస్తా అవుతానని చెప్పరు. సైంటిస్ట్, డాక్టర్, ప్రధానమంత్రి, ఐపీఎస్, ఐఏఎస్ అంటూ ఊరిచ్చే జవాబులే వినిపిస్తాయి. కానీ ఈ ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే విజేతలుగా నిలుస్తారు. మిగతా వాళ్ళు వాళ్ళను ఆరాధిస్తూ, అనుసరిస్తూ గడిపేస్తారు. ఇందుకు కారణాలు చాలానే ఉండవచ్చు. పట్టుదల లేకపోవటం, పరిస్థితులు కలిసి రాకపోవటం, నిర్ణయాలలో లోపం, అనారోగ్యం, వైఫల్యాలు లాంటి 1,00,000 సవాళ్లు ఉంటాయి. వాటి నుంచి తప్పించి ముందుకు నడిపించే అంత దొడ్డ మనసు జీవితానికి ఉండదు. ఇవన్నీ లోతుగా గమనిస్తే అర్థమయ్యే విషయాలే. కానీ ఈ విజయ సూత్రానికి ఓ నిష్పత్తి ఉంటుందని, అది మనుషులకు మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే ప్రకృతికి కూడా వర్తిస్తుందని గ్రహించిన వాడే విల్ఫ్రెడో పరెటో. మైక్రో ఎకనామిక్స్ కు బీజం. విల్ఫ్రెడో పరెటో ఫ్రాన్స్ జాతీయుడు. తండ్రి సంపన్న కుటుంబానికి చెందిన సివిల్ ఇంజనీర్. పరెటో అదే బాటలో నడిచాడు. సివిల్ ఇంజనీర్ గా మారాడు. కానీ భవన నిర్మాణం కంటే సమాజ నిర్మాణం మీదే ధ్యాస పెరిగింది. పౌరులకు ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువగా ఉండాలని క్లాసికల్ లిబరలిజం వైపు మొగ్గు చూపాడు. ఆర్థికవేత్తగా మారాడు. అప్పటి వరకు ఆర్థిక శాస్త్రం అంటే సమాజం, ఉత్పత్తి, వనరులు అంటూ పెద్ద పెద్ద విషయాల మీదే, అంటే స్థూల అర్థశాస్త్రం, మైక్రో ఎకనామిక్స్ మీదే దృష్టి ఉండేది. ఆ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మన వ్యక్తిగత జీవితాలు, చిన్న చిన్న సంస్థల ప్రభావం ఏమిటి అనే స్థాయిలో మైక్రో ఎకనామిక్స్ కు అంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి బాటలు వేసిన వాళ్ళలో పరెటో ఒకరు. "80:20 ప్రిన్సిపల్ కు బీజం ఎక్కడ? పరెటోకి తోట పని అంటే చాలా ఇష్టం. అలా తోట పని చేస్తుండగా ఓసారి బఠానీ గింజల గురించి ఆయనకు ఓ విషయం ప్రస్ఫుటంగా తోచింది. తన పెరట్లోని బఠానీ గింజల్లో 20% మాత్రమే విత్తనాలుగా ఉపయోగపడుతున్నాయి. మిగతా 80% నిష్ఫలంగా మిగిలిపోతున్నాయి. ఈ 20:80 నిష్పత్తిని ఆర్థిక వ్యవస్థకు కూడా అన్వయించి చూశాడు పరెటో. ఆశ్చర్యం! ఇటలీలో 80% భూములు 20% వ్యక్తుల చేతిలోనే కనిపించాయి. అధికారానికి, అర్థశాస్త్రాలకి 80-20 ప్రిన్సిపల్ పరిమితమా? పరెటో ఒక కొత్త విషయాన్ని కనుగొన్నా తన ఆలోచన కొన్ని పరిమితులకు లోబడి ఉండిపోయింది. ఈ 80:20 నిష్పత్తి కేవలం ఆర్థిక శాస్త్రానికి, అధికారానికి మాత్రమే అన్వయించాడు. అంతేకాదు, ఆ 20% లోకి చేరేందుకు మానవ ప్రయత్నం కూడా ఉంటుందనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం లాంటి విలువల పట్ల తనకు నమ్మకమే లేదు. కొంతమంది పేదలుగా ఉండిపోతారు, వాళ్ళ కర్మ. కొంతమంది అధికారం చెలాయిస్తారు, వాళ్ళ బలం. ఇవన్నీ చాలా సహజం అన్నట్లే ఉండేవి తన ఆలోచన. అందుకేనేమో తన ఉక్కు పిడికిలతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఫాసిస్ట్ నాయకుడు ముస్సోలినీ మీద పరెటో ప్రభావం కూడా ఉందని చెబుతారు.
జపాన్ను అభివృద్ధి వైపు నడిపించిన పరెటో సిద్ధాంతం. పరెటో తర్వాత రొమేనియాకు చెందిన జోసెఫ్ జురాన్ అనే మేనేజ్మెంట్ శిక్షకుడు ఈ సూత్రాన్ని ఉత్పత్తికి వ్యాపారానికి అన్వయించడంతో పరెటో సిద్ధాంతం పలువురు దృష్టిని ఆకర్షించింది. ఉత్పత్తి రంగంలో దశాబ్దాల అనుభవంతో జోసెఫ్ గమనించింది ఏమిటంటే ఉత్పత్తులలో 80% లోపాలకు 20% సమస్యలే కారణం. అలాగే సంస్థలోని 20% ప్రతిభావంతుల వల్లే 80% లక్ష్యాలు సాధించగలుగుతున్నారు. ఇక మార్కెటింగ్ రంగంలోనూ 20% కస్టమర్లే 80% లాభాలను అందిస్తున్నారు. ఆ 20% లోపాల మీద దృష్టి పెట్టాలని, ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహించాలని, లాభాలను అందించే కస్టమర్లను మరింతగా ఆకర్షించాలని జురాన్ పిలుపునిచ్చాడు. జురాన్ మాటలను పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా నష్టపోయి కొత్త రెక్కల కోసం పరితపిస్తున్న జపాన్ పారిశ్రామికవేత్తలకు పరెటో సిద్ధాంతం కొత్త ఆశలు కల్పించింది. జురాన్ ను జపాన్ పిలిపించుకుని తన సలహాలకు అనుగుణంగా పరిశ్రమలో మార్పులు చేయటం మొదలుపెట్టారు. క్రమంగా మేడ్ ఇన్ జపాన్ ఉత్పత్తులు క్షిపణుల్లాగా ఖండాలను దాటుకుపోవటం మొదలుపెట్టాయి. అప్పటిక 4 ఖర్చుకున్న అమెరికా జురాన్ ను తన దేశానికి ఆహ్వానించింది. ప్రపంచమంతా ప్రభావితం చేసిన పరెటో సిద్ధాంతం. క్రమంగా పరెటో సిద్ధాంతాన్ని ప్రతి రంగానికి విస్తరించడం మొదలుపెట్టారు. 80% అసాంఘిక కార్యకలాపాలకు కారణం 20% నేరస్తులే అని న్యూజిలాండ్ లో జరిగిన డునెడిన్ స్టడీ అనే పరిశోధన తేల్చింది. ఫ్యాక్టరీలలో జరిగే 80% ప్రమాదాలకు మూలం 20% కారణాలే అని డాక్టర్ వుడ్ కుక్ అనే టొరంటో పరిశోధకురాలు హెచ్చరించారు. అమెరికాలోని ది ఏజెన్సీ ఫర్ హెల్త్ కేర్ రీసెర్చ్ అండ్ క్వాలిటీ అనే సంస్థ అంచనా ప్రకారం ఆరోగ్య రంగంలో 80% ఖర్చులు 20% రోగాల నుంచే వస్తున్నాయి. క్రీడల్లో విజయం సాధించే వాళ్ళు యూట్యూబ్ లో ఎక్కువ వీక్షణలను అందుకునే వీడియోలు అన్ని పరెటో సిద్ధాంతానికి అనుగుణంగా కనిపిస్తాయి. గుడ్డు చాకిరీ కాదు, గురి పట్ల స్పష్టత కావాలి. ఉన్నతమైన లక్ష్యం ఉంటే దానికోసం గుడ్డు చాకిరీ చేయాల్సిందే అని, క్షణం తీరిక లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, చిన్న చిన్న సుఖాలు సైతం లెక్క చేయకుండా జీవితాన్ని పణంగా పెట్టి అనుకున్నది సాధించాలని మనలో ఉన్న ఓ బలమైన అభిప్రాయం. కానీ ఇది తప్పు అంటారు రిచర్డ్. ఆర్కిమిడిస్ సిద్ధాంతానికి బీజం నేల తొట్టిలో పడింది. న్యూటన్ హాయిగా యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడే గురుత్వాకర్షణ గుట్టు తేలింది. మన వనరులు తెలివిగా ఉపయోగించుకుంటే లక్ష్యాన్ని చేరుకునే దారి పట్ల సరైన ప్రణాళిక ఉంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం దక్కుతుందని భరోసా ఇస్తాడు. ఇందుకు 80-20 సిద్ధాంతాన్ని వాడమని ప్రోత్సహిస్తాడు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి, వాటిలో సులువుగా మన పనితీరుకు అనుగుణంగా ఉన్నది ఏది అన్నది ఎంచుకుంటూ తర్కంతో లక్ష్యాన్ని గురి చూడాలంటాడు. పెట్ట కన్నుకు మాత్రమే గురి పెట్టాడు కాబట్టి అర్జునుడు విలుకాడు అయ్యాడు. చుట్టూని గమనించేవాడు చిగురు తాకులకు సైతం చెల్లిస్తాడు. ఇది రిచర్డ్ సూచనలో. అయోమయం వీడితే నీ అభివృద్ధి. ఏదైనా ప్రక్రియ సంక్లిష్టం అయ్యే కొద్దీ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువ కాబట్టి వ్యాపారం ఎదుగుతున్న కొద్దీ దాని పనితీరు మరింత సులభతరం కావాలి. అద్భుతాలు సృష్టించాలంటే అయోమయాన్ని దూరం చేసుకోవాలి. ఏ పని నుంచి, ఏ ఉద్యోగం నుంచి లాభం వస్తున్నదో అంచనా వేసి వారి మీదే దృష్టి పెట్టాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కస్టమర్లకు కూడా పరెటో సూత్రం వర్తిస్తుంది కనుక ఎక్కువ లాభాలను అందించే కస్టమర్లను వీలైనంత త్వరగా గుర్తించే ప్రయత్నం చేయాలి. ఉత్పత్తికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను, అవసరాలను ఎప్పటికప్పుడు గమనించాలి. వాళ్ళతో సుదీర్ఘమైన అనుబంధం కొనసాగించే ప్రయత్నం చేయాలి. సంస్థలో ఉద్యోగుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్త అవసరం. చాలా సందర్భాలలో పనికి మాలిన వారికి ఎక్కువ జీతాలు, పదోన్నతులు ముడతాయని, కష్టపడేవారు బతుకు ఎక్కడి గొంగలు అక్కడేనని ఓ అభిప్రాయం. ఈ పద్ధతి మారితేనే సంస్థల మనుగడ సాధ్యమన్నది పరెటో సిద్ధాంతం. విజయ బంధాలు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలనే కటువు మాటలు కాసేపు పక్కన పెడితే కొన్ని బంధాల వల్ల అటు మానసికంగాను ఇటు ఆర్థికంగాను ఎలాంటి ప్రయోజనము ఉండదు. వదిలించుకోలేని మొహమాటం తప్ప మరో అతికేది వాటిలో మిగిలి ఉండదు. అందుకే మన లక్ష్యంలోనూ జీవితంలోనూ కొనసాగే బంధాల కోసం పరెటో సూత్రాన్ని మళ్లీ వేస్తాడు రిచర్డ్. పరస్పర గౌరవం, విశ్వాసం, ఆపదలో ఒకరికొకరు తోడు ఉండటం, ఇచ్చిపుచ్చుకోవటం, ఒకరి సమక్షంలో మరొకరు సంతోషంగా ఉండటం లాంటి ప్రాతిపదికల మీద బంధాలను కొనసాగించాలని చెబుతారు. కావాలంటే ఓసారి మీ పరిచయస్తుల జాబితాను రాసుకుని చూడండి. అందులో 20% పై ప్రాతిపదికలకు అనుగుణంగా ఉంటారని సవాలు చేస్తారు. పుస్తకంతో
ప్రపంచంలో విస్తరించిన పరెటో. దశాబ్దాలుగా పరెటో సిద్ధాంతం చాలా రంగాల మీద తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఓ వ్యాపార రహస్యంగాను, విజయ సూత్రంగాను ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తూనే వచ్చింది. 1997లో రిచర్డ్ కోచ్ అనే బ్రిటన్ జాతీయుడు పుస్తకంతో ఈ సిద్ధాంతం ప్రపంచం నలుమూలలకి విస్తరించింది. సమయ పాలన నుంచి స్నేహం వరకు 80-20 సిద్ధాంతాన్ని జీవితానికి ఎలా అన్వయించి పరిణతి సాధించవచ్చో నిరూపించే ప్రయత్నం చేసింది. అందుకే 30కి పైగా భాషల్లోకి ఇది అనువాదం అయింది. అందులో కొన్ని అంశాలు గమనిస్తే 80-20 సూత్రాన్ని ఒకసారి పాటించాలని ఆసక్తి కలగటం తథ్యం. సంతోషమే పూర్తి బలం. డబ్బుంటే పెట్టుబడి పెట్టగలం, నైపుణ్యాన్ని ఎప్పటికైనా ఉపయోగించగలం, ఉద్యోగంలో మరో మెట్టు ఎదగగలం. కానీ సంతోషమో అప్పటికప్పుడు అనుభవించాల్సిందే. కానీ ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో సంతోషంగా ఉండే కాలమే కనిపించడం లేదుగా. పరెటో ద్వారా అందుకు ఓ మార్గాన్ని చెబుతారు రిచర్డ్. మనం ఏ పని చేస్తున్నప్పుడు మనసుకు తృప్తిగా సంతోషంగా ఉంటుందో గమనించమంటారు. చాలా సందర్భాల్లో ఇతరుల జీవితాలను అనుకరించడం వల్లే నిరాశ, అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. మనదైన గమ్యం సాధించినప్పుడే అనూహ్యమైన సంతోషం దక్కుతుంది. సంతోషంగా ఉండటం మన పట్ల మనకు ఉండాల్సిన బాధ్యత. ధనికుల మంత్రం. వారెన్ బఫెట్ పేరు వినని వాళ్ళు అరుదు. ప్రపంచంలోని ధనవంతులలో ఒకరు వారెన్. కుబేరుగానే కాదు, గొప్ప దాతగాను చరిత్ర సృష్టించిన వాడు. పెట్టుబడులతోనే వారిని ఇంత ఐశ్వర్యాన్ని సాధించడం విశేషం. ద పవర్ ఆఫ్ వారెన్ బఫెట్ అనే పుస్తకం ప్రకారం వారిని సాధించే 90% లాభాలకు కారణం 10% పెట్టుబడులే. జీవితంలో చాలా పొరపాట్లు చేసే కంటే కొన్ని పనులను పరిపూర్ణంగా చేయడం తేలిక కదా అంటాడు వారెన్. విప్లవాత్మక నిర్ణయాలకు మారుపేరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఓ సందర్భంలో ఎలాంటి మాటే చెబుతాడు. ఏదన్నా నిర్ణయం తీసుకోవడం కోసం 100% సమాచారం కావాలని ఎదురు చూస్తూ కూర్చుంటే పరిస్థితులు చేయి దాటిపోతాయి. 70% సమాచారంతోనే నిర్ణయాన్ని తీసుకోగలగాలంటాడు బెజోస్. ఇది దాదాపుగా పరెటో సిద్ధాంతాన్ని అనుకరించేది. వృధా పనులతో సమయం వ్యర్థం. సాధించాలనే తపన ఉంటే మనసులోని నిరంతరం అదే ధ్యాస ఉంటుంది. కాదనలే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి నిమిషం కంపిస్తుంటుంది, తప్పించుకోలేం. అలాగని కాలంతో పరుగులు పెడుతూ ఒక్క క్షణం వృధా చేసిన అపరాధ భావంతో కుంగిపోతూ గడపవద్దని అంటాడు రిచర్డ్. వృధా పనులు గుర్తిస్తే జీవితాన్ని ఆస్వాదించడానికి, విజయం సాధించడానికి కావలసిన సమయం ఉంటుందని పరెటో సూత్రం. ఇతరులను తృప్తిపరచడానికి చేసేవి, మనస్సాక్షి అంగీకరించనివి, నైపుణ్యంతో పనిలేనివి, విపరీతంగా సమయాన్ని తినేస్తున్నవి, ఫలితం మీద ఏమాత్రం నమ్మకం కలిగించనివి లాంటి పనులకు దూరంగా ఉండమంటారు రిచర్డ్. అందుకు బదులుగా లక్ష్యానికి చేరువ చేసేవి, మీ శుద్ధితను వ్యక్తీకరించేవి, అసాధ్యం అనుకుని అందరూ పక్కన పెట్టేసినవి, మెరుగైన ఫలితాలు అందించేవి లాంటి పనులు చేయాలంటారు. కెరీర్ ఎంపికలోనూ పరెటో. కెరీర్ ఓ పద్మవ్యూహం. దారి మారిందని గమనించే లోపే కబలించేంత నిర్దయ దాని నైజం. అందుకే ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. అందుకోసం పరెటో సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుందో చెబుతారు రిచర్డ్. అందుకు ఆయన సూచించే చిట్కాలు ఇవి. ఓ అరుదైన వృత్తిను, నైపుణ్యాన్ని ఎంచుకోండి. ప్రావీణ్యమే మూలధనం అన్న విషయం గ్రహించండి. ఆ రంగంలో మీకంటూ ఓ మెంటార్ను ఎంచుకోండి. అది మీ మనసుకు, సామర్థ్యానికి దగ్గరగా ఉండేదే కావాలి. మీ ప్రతిభను గుర్తించే సంస్థ లేదా వినియోగదారులు గుర్తించి వాళ్ళ మనసును గెలుచుకోండి. కెరీర్ తొలి రోజుల్లోనే మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేయండి. పరిధి విస్తరిస్తున్న కొద్దీ చిన్న చిన్న పనులను ఇతరులకు అప్పగిస్తూ మీ నైపుణ్యాన్ని మాత్రం స్థిరంగా ఉంచుకోండి. ఐటీ రంగంలో 80-20, అది 1997. కంప్యూటర్ దిగ్గజం యాపిల్ క్రమంగా దివాలా వైపు అడుగులు వేస్తుంది. ఇక యాపిల్ పని అయిపోయిందంటూ పతాక శీర్షికలు మొదలయ్యాయి. అలాంటి సమయంలో స్టీవ్ జాబ్స్ మరోసారి ఆ సంస్థ పగ్గాలు చేపట్టాడు. స్టీవ్ రాగానే మరింత దూకుడుగా ప్రవర్తిస్తాడని అనుకున్నారంతా. సాంకేతికతలో పరుగులు పెట్టిస్తాడని, సరికొత్త ఉత్పత్తులను ప్రకటిస్తాడని ఎదురు చూశారు. కానీ స్టీవ్ అలా చేయలేదు. యాపిల్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పక్కన పెట్టేశాడు. ఐప్యాడ్ ను కూడా కొన్నాళ్ళు అటకెక్కించాడు. 4 ఉత్పత్తుల మీద తన దృష్టి పెట్టాడు. స్మార్ట్ ఫోన్ ఐఫోన్, ట్యాబ్ ఐప్యాడ్, డెస్క్టాప్ మ్యాక్, స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్,
ఇలా 4 విభాగాలని ఏలేందుకు 4 ఉత్పత్తులను వృద్ధి చేశాడు. వాటి నాణ్యతే ప్రచార సాధనం కావాలంటూ ప్రకటనల మీద కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. స్టీవ్ వ్యూహం ఫలించింది. యాపిల్ మరోసారి తీపి ఫలాలను అందుకుంది. యాపిల్ మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్, IBM లోనూ 80-20 సిద్ధాంతాన్ని అనుసరించిన దాఖలాలున్నాయి. కంప్యూటర్లలో తలెత్తే 80% సమస్యలకి 20% లోపాలే కారణమని మైక్రోసాఫ్ట్ గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకుంది. 80% ప్రోగ్రామింగ్ సామర్థ్యానికి 20% కోడింగ్ కారణమని తెలిసిన IBM అటుగా దృష్టి పెట్టింది. మొత్తానికి IT విప్లవానికి కూడా ఈ పరెటో సిద్ధాంతం దోహదపడిందని చెప్పుకోవచ్చు. పరెటోకు ABC విశ్లేషణ తోడైతే విలువను బట్టి అర్హత అనే పెరెటో సూత్రం లాంటి సిద్ధాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో ABC విశ్లేషణ ఒకటి. దీనిని సరుకుల నిల్వలో అంటే ఇన్వెంటరీలో ఎక్కువగా అన్వయిస్తారు. ఒక సంస్థ నడిచేందుకు చాలా రకాల వస్తువులు అవసరం అవుతాయి. అదే ఓ ఫ్యాక్టరీ అయితే ముడి సరుకుల సంగతి చెప్పనక్కర్లేదు. వీటన్నిటి మీద నియంత్రణ ఉంచాలనుకుంటే కష్టమైపోతుంది. వినియోగాన్ని లేదా విలువను బట్టి వేర్వేరు జాగ్రత్తలు తీసుకోవడమే ABC అనాలిసిస్. A అంటే మరి ముఖ్యమైన సరుకులు, B అంటే కాస్త గమనించుకోవాల్సిన వస్తువులు, C అంటే తేలికపాటి నియంత్రణ ఉండాల్సినవి అన్న అంశాల ఆధారంగా నిల్వలను విభజిస్తారు. కోవిడ్ సమయంలో పరెటో, కరోనా లాంటి వైరస్ల వ్యాప్తిలో కూడా పరెటో సిద్ధాంతాన్ని అన్వయించి వచ్చిన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. వైరస్ సోకిన వాళ్ళలో కొంతమంది మాత్రమే విస్తృతంగా వైరస్ వ్యాపించడానికి తోడ్పడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. అలాగే కోవిడ్ లో 80% మరణాలు 65 ఏళ్లు దాటిన వారిలోనే సంభవిస్తున్నాయని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా వేసింది. దేశం మొత్తాన్ని స్తంభింప చేయకుండా రిస్క్ జోన్ లో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉంటుందని మార్చిలోని ఫోర్బ్స్ పత్రిక హెచ్చరించింది. నిత్య జీవితంలోనూ పరెటో. మనకు తెలుసో తెలియకో పరెటో సూత్రాన్ని నిత్య జీవితంలో అన్వయిస్తూనే ఉంటాం. 10 రకాల చెప్పులు ఉన్నా వాటిలో ఎప్పుడు 1-2 జతలని ఇష్టపడతాం. చదువుకునే రోజుల్లో సమయం మించిపోతుంటే ఇంపార్టెంట్ పేరుతో కొన్ని ప్రశ్నలను బట్టి పడతాం. పరెటో సిద్ధాంతం గురించి విన్న తర్వాత ప్రతి విషయంలోనూ 80-20 నిష్పత్తి గురించి వెతకాలనిపించడం ఖాయం. కానీ ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతిసారి ఇదే నిష్పత్తి ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం పరెటో సూత్రం కాదు. ఏ రంగంలో అయినా కీలకమైన అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది 20% కావచ్చు, 10% కావచ్చు, ఒక్కోసారి 1% కూడా కావచ్చు. ఆ ఆయువు పట్టు మీద శ్రద్ధ పెడితే విజయాన్ని సాధించవచ్చు. ఓకే వియర్స్, బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, NLP మాస్టర్ ట్రైనర్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్ లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణ తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా, సామూహిక శిక్షణలో పాల్గొవాలన్నా కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నంబర్ 9390044031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ పైన ఒకటి మర్చిపోకండి. అలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ వచ్చి వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.